RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలోని రజక భవనంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు మనయ్య, మండల అధ్యక్షులు దుర్గయ్య, గ్రామ అధ్యక్షులు సాయిలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిజాంపేట్ మండల ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేష్, ఆందోళన నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మాజీ ఉప సర్పంచ్ సిహెచ్ బస్వరాజు హాజరై మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరమ్మ 56/1984 ఆర్డినెన్స్ ద్వారా దేశంలోని దోబీలు ఎస్సీ జాబితాలో చేరవచ్చని ఇచ్చిన ఆర్డినెన్స్ ను ఆనాడు సద్వినియోగం చేసుకుని 18 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఎస్సీలో చేరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందారు. మిగతా రాష్ట్రాలు అవగాహన లేక చేరడానికి ఇష్టం లేక ఆర్డినెన్స్ జారీ విషయం తెలియక చేరలేకపోయాయి. సమావేశంలో నిజాంపేట్ మండల ముఖ్య నాయకుల సమావేశం సాయి చరణ్, జె సంగయ్య, శివకుమార్, రాములు, పి పేరయ్య, కె పోషయ్య, శంకర్, రామకృష్ణ, సిహెచ్ పోషయ్య, కిష్టయ్య, నరసింహులు, రామవ్వ, గంగవ్వ, రాజు, నరసింహులు, పి సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజామాబాద్ కొత్త మండలం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజాంపేట్ మండల కేంద్రంలో ఈరోజు నిజాంపేట్ మండల ముఖ్య నాయకుల సమావేశంకి గ్రామ అధ్యక్షుడైనటువంటి సాయన, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగేష్, ఆందోళన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బస్వరాజు గారు, మండల అధ్యక్షుడు మన దుర్గయ్య గారు, నియోజకవర్గ అధ్యక్షుడు మానయ్య గారు, మిగతా గ్రామ నాయకులందరూ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఆ రోజు టీడీపీ నుండి కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 2016లో అసెంబ్లీ సాక్షిగా వారు మరి స్పీకర్ మధుసూదన్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి చెబుతూ సంక్షేమ పథకాల గురించి కూడా వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని వారు భుజాన వేసుకొని మరి ఆనాడు ఇందిరాగాంధీ 1984లో 56 ఆర్డినెన్స్ ప్రకారము ఏదైతే 18 రాష్ట్రాలని ఎస్సీ జాబితాలో చేర్చిందో మిగతా 11 రాష్ట్రాలను కూడా ఎస్సీలో చేర్చాలని చెప్పి మరి ముఖ్యంగా తెలంగాణని రజకులను ఎస్సీలో చేర్చాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఆ రోజు మాట్లాడిన మీరు సంక్షేమ పథకాలు రజకులకు పెద్దపీట వేసి దానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఫెడరేషన్కు చైర్మన్ నియమించాలని చెప్పి సందర్భంగా వేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ నిజాంపేట మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ జాబితాకు చేర్చే అంశాన్ని వారు పరిశీలిస్తారని చెప్పి ఆశాభావంతో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులం అందరము మరి నమ్ముతున్నాం. వారు మా ఆశల్ని అడియాశలు చేయొద్దని చెప్పి మా ఆశల్ని మమ్ము చేయకుండా మరి దాన్ని తప్పకుండా వారు నెరవేరుస్తారని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు.